కేరళలో సోలార్ కుంభకోణంపై పెనుదుమారం రేగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమేన్ చాందీ పార్టీ అధినేత్రి సోనియాను ఢిల్లీలో కలిశారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సోలార్ కుంభకోణంతో పాటు రాష్ట్రంలో తాజా పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. సోలార్ కుంభకోణంలో చాందీ పాత్ర ఉందంటూ ఆయన రాజీనామాకు ప్రతిపక్ష ఎల్డీఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నిత్తల చాందీకి మద్దతు ప్రకటించగా వ్యతిరేకం వర్గం మాత్రం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వాదిస్తోంది. Political developments in Kerala and Congress President expressed intention to strengthen the Congress and UDF in Kerala. There is nothing. The government has already appointed a high-level investigation team. They are doing a very good work. No culprits will escape from this. All the persons, those who are guilty, they will be punished. Definitely.